వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మంది చిన్న నుంచి పెద్దల వరకు ఇది సహజం అయిపోయిందండి మాస్టర్బేషన్. సో మాస్టర్బేషన్ చేసుకుంటే చాలా అంటే బెనిఫిట్స్ ఏమున్నాయి, అట్ ద సేమ్ టైం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంది, అట్ ద సేమ్ టైం అంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి సో ఎలాంటి హోమ్ రెమెడీ అంటే సార్ చెప్పే చిట్కా ఎలా పనిచేస్తుంది, ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ హోమియోపతిషియన్ ప్రశాంత్ వైద్య గారు. సో సార్ ద్వారానే ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి సార్. అబ్బాయిగా పుట్టిన తర్వాత సో ప్రతి ఒక్కరికి ఫీలింగ్స్ ఉంటాయి. అవునండి. ఆ ఫీలింగ్స్ ఏంటంటే ఒక అమ్మాయిని చూస్తే ఫీలింగ్స్ వస్తాయి. ఆ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా తన్ని వెళ్ళి కలవలేడు కాబట్టి మాస్టర్బేషన్ చేసుకోవడంలో తప్పు లేదని కొంతమంది అంటూ ఉంటారు. సో ఈ మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో, ఇన్ కేస్ దానివల్ల బెనిఫిట్స్ కూడా ఏమైనా ఉన్నాయా? సరే, దాని గురించి మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ మాస్టర్బేషన్ కానీ హస్తమైథునం అంటాం మనం తెలుగు, హస్త ప్రయోగం అంటాము. సో దీని గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాలి, ఈ మాస్టర్బేషన్ చేయాలనే కోరిక ఎందుకు వస్తుంది, ఎందుకు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక 6 year అబ్బాయి ఉన్నాడు, ఆయనకి ఏదో ఒక ఫోన్ వీడియో చూపించండి, ఆయనకి ఏమైనా అర్థమవుతుందా? ఏం రాదు, ఆయనకి ఏం ఫీలింగ్స్ రాదు, ఏం అర్థం కూడా కాదు. అదే మీరు ఒక టీనేజ్లో ఉండే 12 years 14 yearsలో ఉండే ఒక అమ్మాయిని చూస్తేనే ఆయనకి కోరికలు స్టార్ట్ అవుతాయి. ఎందుకు అంటే ఆ టైంలో మన బాడీలో టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అయిపోతుంది, స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ మన సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం. అంటే ఇప్పుడు ఒక 12 years 10 years 12 years అయినాక అబ్బాయికి మీసాలు రావడానికి స్టార్ట్ అవుతుంది, గడ్డం రావడానికి స్టార్ట్ అయిపోతుంది, ప్యూబిక్ హెయిర్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్, ఇవన్నీ మనం నార్మల్ అనుకుంటాం. సో అలాగే ఆ హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల ఇవన్నీ స్టార్ట్ అవ్వడం వల్ల ఆయనకి కోరికలు వస్తాయి. కోరికలు వచ్చినప్పుడు ఆయన మాస్టర్బేషన్ చేయాలనుకుంటాడు. సో ఇది మూడు ఎలా నార్మలో అలాగే ఈ మాస్టర్బేషన్ అనేది కూడా నార్మలే. దీన్ని మనం ఏదో ఒక పెద్ద ఏమంటారు భూతద్దం లాగా చూసేసి ఆయన ఏదో మాస్టర్బేషన్ చేసుకుంటే ఏదో ఒక పెద్ద తప్పు చేశాడు అనే దీంట్లో చూస్తాం. అది మన న్యాచురల్ హ్యూమన్ బీయింగ్, అది సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ అండి. అంతే, అదేం రోగం కూడా కాదు, అదేం పెద్ద ప్రాబ్లం కూడా కాదు. ఎందుకంటే ఈ మాస్టర్బేషన్ అనేది ఎలా ఉంటదంటే, చాలా జిగరీ ఫ్రెండ్స్ ఉంటారు, ఏదైనా ఓపెన్ అప్ ఆయన లక్షల ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుకుంటాడు, అన్నీ తెలుసు, కానీ ఈ టాపిక్ గురించి ఒక్కసారి కూడా డిస్కస్ చేయరు. మాస్టర్బేషన్ గారి దీని గురించి అసలు ఈ టాపిక్ గురించే డిస్కస్ చేయరు. సో అంత సీక్రెటివ్ గా ఉంటారు ఈ మాస్టర్బేషన్ గురించి. ఓకే సార్. అంటే ప్లస్లు ఉన్నాయంటారా, మైనస్లు ఉన్నాయంటారా? దీంట్లో ప్లస్ ఉన్నాయి, మైనస్ ఉన్నాయి. ప్లస్ ఏముంటాయంటే, ఫస్ట్ మాస్టర్బేషన్ చేయడం వల్ల మన టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయినప్పుడు ఏమవుతుంది, మన సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఇంకా బెటర్ అవుతాయి. ఇంకా బెటర్ అవడం అంటే మన మీసాలు పెరిగితే ఆ మనిషిది, ఇప్పుడు అబ్బాయి అంటే ఏంది, మస్కులర్ స్ట్రక్చర్. ఆ మస్కులర్ స్ట్రక్చర్ దేని వల్ల వస్తుంది, టెస్టోస్టెరాన్ హార్మోన్ వల్ల వస్తుంది. సో మాస్టర్బేషన్ చేయడం వల్ల టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ అవుతుంది. సో ఇప్పుడు చాలా మంది లావుగా ఉన్నారు, ఒక అమ్మాయి లాగా కనిపిస్తున్నారు అంటే వాళ్ళు టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువ ఉంటుంది, వాళ్ళు కోరికలు కూడా తక్కువ ఉంటాయి, మాస్టర్బేషన్ చేసుకోవడం కూడా తక్కువ ఉంటుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ కి హెల్ప్ఫుల్ చేస్తుంది ఒకటి. రెండోది, మాస్టర్బేషన్ చేసినాక చేసేవరకు అబ్బాయి ఏముంటాడు అంటే ఒక రెస్ట్లెస్ ఫీలింగ్ లో ఉంటాడు, ఏదో ఆందోళనలో ఉంటారు. కానీ మాస్టర్బేషన్ చేసినాక ఏమవుతుంది, ఆయన రిలాక్స్గా ఫీల్ అవుతాడు. ఎందుకు, ఆ మాస్టర్బేషన్ తర్వాత డోపామిన్, సెరోటోనిన్, ఆక్సిటోసిన్ ఇలాంటి కొన్ని మన రిలాక్సింగ్ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే హీ ఫీల్ రిలాక్స్డ్. ఆ రిలాక్స్ అయినాక ఆయన ఏమవుతాడు, నెక్స్ట్ ఆయన పని మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటాడు. లేదంటే ఆయన మాస్టర్బేషన్ చేసుకోలేదు అనుకోండి, డే అంతా అదే రెస్ట్లెస్నెస్, అదే ఒక ఇరిటేషను, అదే కోపము, అదే చికాకులో ఉంటాడు. సో అది కూడా అవుతుంది. ఇంకోటి, మాస్టర్బేషన్ చేయడం వల్ల మెటబాలిజం ఇంక్రీజ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల
ఆయన ఇమ్యూన్ సిస్టమ్ కూడా మంచిగా అవుతుంది. ఓకే. సో ఇమ్యూన్ సిస్టమ్ కూడా మంచిగా అయినప్పుడు న్యాచురల్గా హిల్ బికమ్ హెల్దీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ఏది తప్పు జరగకుండా చూసుకుంటాడు. ఇప్పుడు ఆయనలో బాగా కోరికలు ఉన్నాయి, కోరికలు బాగా ఉన్నాయి, ఆయన మాస్టర్బేషన్ చేసుకుంటలేడు. అప్పుడు ఏమవుతుంది, ఆ కోరికల్లో ఏదో ఒక రోజు రేపు చేయడము, ఏదో ఒకటి అమ్మాయిలు ఏడిపియడము ఇలాంటివి చేస్తాడు. అదే మాస్టర్బేషన్ చేసినప్పుడు ఆ సెక్స్ హార్మోన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, ఆ డిజైర్స్ కోరికలని తగ్గిపోతుంది. కాబట్టి ఆయనకు ఆ కోరికలు రాదు, ఆయనకు ఆ థాట్సే రాదు. సార్ ఓకే సార్, మీరు అంటున్నారు అంటే ఆ కోరికలు రావు ఇవన్నీ అంటున్నారు. బట్ ఎక్కువగా చేసుకోవడం వల్ల కూడా అంటే ఫ్యూచర్లో ఏదైతే పార్ట్నర్ ఉన్నారో ఆ పార్ట్నర్ సరిగా చేయలేకపోతున్నారని చెప్పేసి కూడా మనం వింటా ఉన్నాం. అవును. సో అది కారణం దానికేనా? అదేనా? అవునండి. నా దగ్గర చాలా పేషెంట్స్ వస్తారు, సార్ నాకు ఎరెక్షన్ ప్రాబ్లం వస్తుంది, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మాస్టర్బేషన్ ఎక్కువ చేశాను అని. అది తప్ప అండి. మాస్టర్బేషన్ చేయడం వల్ల ఎరెక్షన్ ప్రాబ్లం రాదు, ప్రీమేచర్ ఎజాక్యులేషన్ రాదు, ఇన్ఫర్టిలిటీ కూడా రాదు, స్పర్మ్ కౌంట్ కూడా తగ్గదు. అది 100% సైంటిఫికలీ ప్రూవన్ కూడా. అది ఎలా అంటే మన కాన్ఫిడెన్స్ అంటే మన ఏముంటుంది, మన కోరికల మీద డిపెండ్ అవుతుంది. కొందరికి డైలీ మాస్టర్బేషన్ చేయడం నార్మల్, ఎందుకంటే ఆయనకు అంత సెక్స్ హార్మోన్ అంతా ఎక్కువ ఉన్నాయి. కొందరికి వీక్లీ ట్వైస్ చేయడం నార్మల్, కొందరికి నెలకి ఒకసారి మాస్టర్బేషన్ చేయడం నార్మల్. ఓకే. సో అది నార్మల్ అండి. అది నార్మల్. ఎక్కువ చేస్తే ఇప్పుడు ఈయనకి డైలీ ఒకసారి మాస్టర్బేషన్ చేయడం అనేది నార్మల్. కానీ ఆయన ఒకరోజు వదిలేసి డైలీ ఒక టైం వదిలేసి డైలీ 4 టైమ్స్ చేసుకుంటున్నాడు, వారంలో 15 సారి చేసుకుంటున్నాడు. అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి అంటే, ఎక్కువ మాస్టర్బేషన్ చేయడం వల్ల పెనైల్ ఫ్రాక్చర్ అంటాం, అంటే మన పురుషాంగం ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఆ ఫ్రాక్చర్ అవ్వడం వల్ల అక్కడ లోపల ఉండే నరాలు, ఆర్టరీస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పగలే ఛాన్సెస్ ఉంటుంది. ఆ పగలడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండక ఆయనకి ఏమవుతుంది, ఎరెక్షన్ ప్రాబ్లము, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ వస్తుంది. సో మాస్టర్బేషన్ చేయడం వల్ల కాదు, ఇలాంటి రాంగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇది ప్రాబ్లం వస్తుంది. సో అదొక సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఫ్రాక్చర్ అవ్వడము. సెకండ్ ఏంటంటే ఆ మాస్టర్బేషన్ ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆయన ఫోన్కి అడిక్ట్ అయిపోతాడు. సో ఫోన్ అడిక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆయనకి వేరే దాని మీద కాన్సన్ట్రేషన్ రాదు, ఏ స్టడీ మీద కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ, ఎవరితో ఆడుకోవాలి కానీ ఇలాంటి దాని మీద కాన్సన్ట్రేషన్ రాదు. కంప్లీట్లీ అయినది ఏంటంటే ఆ ఫోన్ అడిక్షన్ వచ్చేస్తుంది ఎక్సెసివ్ అయినప్పుడు. మూడోది, ఈవెన్ పెళ్ళి అయినాక కూడా కొందరు మాస్టర్బేషన్ చేసే అలవాటు ఉంటుంది, అది నార్మల్ అండి. నా దగ్గర వచ్చి పేషెంట్ అడుగుతారు, సార్ నేను పెళ్ళి అయినాక కూడా మాస్టర్బేషన్ చేసుకుంటున్నాను, అది కరెక్టేనా సార్, నా పర్ఫార్మెన్స్ తగ్గిస్తుందా అని అడుగుతారు. అనేది నార్మల్ అండి, పెళ్ళి అయినాక కూడా మాస్టర్బేషన్ చేసుకోవడం అనేది నార్మల్. కానీ అది ఎక్సెసివ్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఆయనకి ఇన్ కేస్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉందనుకోండి, అంగస్తంభన ప్రాబ్లం ఉందనుకోండి, ఆయనకి ఎరెక్షన్లో ఆయన ఒక్కడే చేసుకుంటాడు కాబట్టి బాగా కాన్ఫిడెంట్ అయిపోతాడు, బాగా హ్యాపీ ఫీల్ అవుతాడు. అప్పుడు ఆయన స్లోగా పార్ట్నర్తో ఇంట్రెస్ట్ చూపియాడు, ఆ సెక్షువల్ ఇంటర్కోర్స్లో ఇంట్రెస్ట్ చూపించాక ఓన్లీ మాస్టర్బేషన్ చేసుకుంటూ వస్తాడు. సో దీనివల్ల హస్బెండ్ వైఫ్ మధ్యలో కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా మనము లిమిటెడ్గా చేసుకుంటేనే కరెక్ట్ అండి, ఎక్సెసివ్ గా చేస్తేనే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది. సరే సార్, ఇప్పుడు ఎక్సెసివ్ గా చేస్తా ఉన్నారు సార్, వాళ్ళ ఆ ఎక్సెసివ్ నుంచి బయటికి రావాలి. సో అంటే ఇప్పుడు ఒక మంచి చిట్కా కూడా చెప్తా అన్నారు, ఏంటి ఆ చిట్కా? సో ఎక్సెసివ్ గా మాస్టర్బేషన్ చేసుకునే వాళ్ళు బయటకు రావాలి అంటే మన దగ్గర ఒక బ్రహ్మాండమైన హోమియోపతి రెమెడీ ఉందండి. ఆ హోమియోపతి రెమెడీ యూజ్ చేస్తే ఏమవుతుందంటే, మన మెడిసిన్ మెయిన్ ఏంటంటే ఆయన మైండ్ సిస్టమ్ని నార్మల్ చేసుకుంటుంది. సో మైండ్ సిస్టమ్ని నార్మల్ చేస్తుంది కాబట్టి ఆయనకు న్యాచురల్గా ఆయన కోరికలు తగ్గుతాయి. ఆ కోరికలు తగ్గి దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా నార్మల్ అయిపోతాయండి. సో అలాంటిది ఒక నాట్రమ్ ఫాస్ అనే ఒక మంచి మెడిసిన్ ఉంది. సో అలాంటిది మెడిసిన్, అలా కొన్ని మెడికేషన్ హోమియోపతిలో ఉంది. సో దాంతో పాటు వీళ్ళు న్యాచురల్గా దీని నుంచి బయటకు ఎలా రావాలి అంటే, ఒకటి వాళ్ళు కొంచెము ఈ సిచ్యువేషన్ గురించి వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ, ఒక ఏజ్ తర్వాత పేరెంట్స్తో కానీ, లేదా మీకు ప్రాబ్లం అనిపిస్తే మీ బ్రదర్ ఉన్నాడు, పెద్ద అన్నయ్య ఉన్నాడు, ఆయనతో డిస్కస్ చేయడం కానీ, లేదా డాక్టర్ దగ్గర వచ్చి డిస్కస్ చేయడం కానీ, ఇలాంటివి చేసేసి కౌన్సిలింగ్ తీసుకుంటే ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావచ్చు అండి. ఓకే సార్. సార్ నిజంగా సార్, ఈరోజు మన ప్రేక్షకులు మీకు అంటే చాలా వరకు తెలియని విషయం ఇది. అవునండి. సో చాలా మంది అంటూ ఉంటారు, అంటే చేసుకోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవునండి. సో అలాంటి వాళ్ళంటికి ఈరోజు చెక్ పెట్టేటట్టు ఒక మంచి ఆన్సర్ అయితే మన ప్రేక్షకుల కోసం అదే అండి ఇచ్చారు. నేను జనాలకి చెప్పడం ఏంటంటే,
మాస్టర్బేషన్ చేసుకోండి, లిమిటెడ్గా చేసుకోండి, ఓకే. ఏం ఇబ్బంది కాకుండా చేసుకుంటే దానివల్ల ఎలాంటి నష్టం లేదు. ఓకే. చేయకపోవడం వల్ల కూడా నష్టమే. ఎందుకంటే చేయకపోవడం వల్ల కూడా ఏమవుతుందంటే, అరే నేను మాస్టర్బేషన్ చేసిన అదొక గిల్ట్ ఫీలింగు, ఇవన్నీ వల్ల కొన్ని రిలీజియస్ ఫ్యామిలీస్లో ఉంటారు. సో ఆ గిల్ట్ ఫీలింగ్ వల్ల ఏమవుతుందంటే చేసుకోడు. కానీ చేసుకోకపోయినా ఏందంటే ఆయనకి ఏదో ఒకటి, ఇప్పుడు మన ప్రజెంట్ ఉండే సిచ్యువేషన్లో మనము ప్రతి దానికి టీవీలో చూసినా, ఇన్స్టాలో చూసినా అలాంటిది మనకి ఎగ్జైటెడ్ చేసే వీడియోస్ వస్తాయి. అది చూసినాక ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రొడక్షన్ అయితే, ఆ ప్రొడక్షన్ అయ్యి అవి అవ్వకపోతేనే కదా సార్ ప్రాబ్లమ్. ఆ, అవుతే ఇంకా ఆ, మనకు మంచిది. అవుతాయి. అయినాక దాన్ని మనం బయటకు తీయాలి. ఓకే. బయటకు తీయకపోతే, మాస్టర్బేషన్ చేయకపోతే ఏమవుతుందంటే అవి మన టెస్టిక్యులర్ గ్రంథిలో స్క్రోటంలోనే ఉండిపోయి ఓకే. అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని Okay. కేసెస్లో క్యాన్సర్ లాగా కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. పోస్టెడ్ క్యాన్సర్స్ అంటున్నారు కదా, అవునవును, అట్లాంటి క్యాన్సర్ అవును. వచ్చే అవకాశం. ఓకే. అందుకే ఒక స్టడీస్ ప్రకారము ఎక్కువ మాస్టర్బేషన్ చేసే వాళ్ళు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే. నిజంగా సార్ ఈరోజు మన ప్రేక్షకులకు చాలా విలువైన సమాచారం ఇచ్చారు. షూర్గా మీరు చెప్పినట్టు అంటే లిమిటెడ్గా అవునండి. చేస్తూ అంటే వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు అని చెప్పి ఆశిద్దాం. ఇన్ కేసు ఎక్కువగా చేసే వాళ్ళకి ఈరోజు మీరు చెప్పినట్టు హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ పేరు కూడా చెప్పారు. నాట్రమ్ సాల్స్. షూర్గా మిమ్మల్ని కలిసే కౌన్సిలింగ్ తీసుకొని షూర్గా ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారని చెప్పి ఆశిద్దాం సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.